అంటే ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? నాకు విలువివ్వనోళ్ళు నా కొడుకైనా సరే నాకు అక్కర్లేదు. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నా? నేనెవరికి భయపడేదే లేదు. న్యాయమే మాట్లాడతా. మరిప్పుడు అన్యాయం ఎక్కడైపోయారు పిన్ని? అసలు రాసిచ్చి మీతో గొడవ పడాల్సిన అవసరం మాకే ఉంది. అదేగా, ఇచ్చే ఉపయోగం ఏముంది? ఇచ్చిన దాంట్లో మాత్రం ఏముంది? ఏం లేదత్తయ్య, మీ పేరున రాస్తే మీకు సంతోషంగా ఉండేదా? ఇదిగో అరవిందు, మీ ముష్టాస్తికి నేనే మొహమాసలేను. మాటలు మర్యాదగా రాని. మర్యాదల గురించి నువ్వు చెప్పకు, చూస్తున్నానుగా. వచ్చినప్పటికీ ఇచ్చినప్పటికీ తేడా ఏంటో. అంతా నీ వల్లే బుజ్జమ్మా. సవ్యంగా రాసుంటే నాకెందుకు కోపం వస్తుంది? అంటే నీ ఇష్టానుసారంగా అమ్ముకునేలా రాసుంటే బాగుండేది అంటావా? నేనలా అల్లా. అర్థం అదే. పెడార్థాలు బానే కలుపుతున్నావు. కలపాలని మేము చూస్తున్నాం పిన్ని. విడగొట్టేది నేనా? మీ మాటలు వింటే ఎవరన్నా అవుననే అంటారు. ఇదిగో మీరంతా ఒకటి కాబట్టే ఇలా అనే అంటారు. ఊరుకోను, దీన్ని నేను ఊరుకోను. అయితే ఇప్పుడేంటి, కోర్టులో వేస్తావా? ఛీ, నువ్వు మాట్లాడకరా. నా కడుపున చెడబుట్టావు. నీ పెళ్ళమేనా నేను ఇలా చెడగొట్టింది? అమ్మా, దాన్ని మధ్యలోకి లాక్కో. అబ్బో, కోపం వచ్చేస్తుంది. ఏ ఒక మాట అనకూడదా? అటు చూడరా, అత్తనంటే కోడలు నా మీదకి ఎలా వస్తుందో. ఇటు చూడు, నా పక్షాన ఒక మాట అంటుందా? మీ పక్షాన న్యాయం ఉంటే కదా ఎవరన్నా మాట్లాడేది. ఆహా, మీ అమ్మేమో న్యాయ దేవత, నేను మాత్రం అన్యాయం చేసే రాక్షసునా? అమ్మా, ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? కొంచెం పెద్దదానిలో ప్రవర్తించు. అవునరా, నీ దగ్గరే నేర్చుకోవాలి. గుడ్డొచ్చి పిల్లనెక్కిచ్చిందంటే ఇదే. పోయిందిరా, నీ మీదున్న ప్రేమ ఈ క్షణంతో చచ్చిపోయింది. వెళ్ళిపోండి, నా కళ్ళ ముందు ఉండదు, నా ఇంట్లో ఉండదు. వెళ్ళిపోండి. రే, నేను చచ్చినా నా శవాన్ని చూడటానికి కూడా రావద్దు. నా చితికి నిప్పు కూడా పెట్టద్దు. పోండి, వెళ్ళిపోండి. నువ్వు ఈ జన్మలో మారవు. ఎందుకే నా పెట్టను నీ ఇంటికి పంపను అనేది? తీసుకుపో నీ ఆస్తిని, నీ కూతుర్ని. ఎవడొద్దన్నాడు? పిన్ని, ఆవేశం ఆలోచనల్ని దూరం చేస్తుంది. కోపం తగ్గాక ఆలోచించి ప్రయోజనం ఉండదు. ఉన్నప్పుడే ఉండేలా చేసుకోవాలి. లేనప్పుడు బాధపడి ఉపయోగం లేదు పిన్ని. పొమ్మన దాంతోటి మనకు మాటలేంటి? పాపం తీసుకురా పురందరి, వెళ్ళిపోదాం. అత్తయ్య గారు, మన ధర్మంగా మనం చెప్పాలి. రేపు మనకి మాట వస్తుంది. తల్లిని చూసుకోకుండా వదిలేశారని అన్నయ్యని అంటారు. తన తప్పు లేకపోయినా వదిన్ని అంటారు. దూరం చేశారని మనల్ని కూడా అంటారు. ఈ లోకానికి జరిగేది అవసరం లేదు అత్తయ్య గారు, కనపడేదే కావాలి. బేబమ్మ పిన్నికి వీళ్ళ అవసరం ఉంది. అది ఆవిడికి ఒంటరి అయిపోయాక తెలుస్తుంది. మీరే చెప్పండి పిన్ని, ఆస్తులన్నీ మీరేం చేసుకుంటారు? ప్రపంచాన్ని చుట్టేయాలన్న ఆశ ఏమైనా ఉందా? ఊరు దాటే వెళ్లరు కదా. కోట్లు ఖర్చు పెట్టి తీర్చుకోలేని కోరికలు ఏమైనా ఉన్నాయా? మరి ఇంకెందుకు పిన్ని? ఇచ్చిన దాంట్లో నెలకి కావలసిన దానికన్నా మించే వస్తుంది. హాయిగా మనవరాలతో కాలక్షేపం చేస్తూ సంతోషంగా కాలం గడిపాక ఈ గొడవలన్నీ ఎందుకు పిన్ని? ఏం సాధిస్తారు? ఒక్కరిగా మిగిలిపోవడం తప్ప.
బతుకు నాకొద్దు. ఎవరూ లేక హలో లక్షణ అంటూ చావను. తీసుకెళ్తే మాత్రం మళ్ళీ ఇక రారు పిన్ని. ఆ, అబ్బ, వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. ఏదో ఆవేశంలో తెలుసు కదమ్మా నా సంగతి. ఏం ప్రయోజనం? ఎవరని తెలిసి నాంచడం దేనికి? కుదరదని చెప్పేస్తాలే. అంతే అంటారా? ఇంకా వేస్ట్ రాజీ. సార్తో మాట్లాడి చేస్తా. ఉంటా. అట్టా జరుగుండదా? అవును సార్. ఆస్తి ఇచ్చినట్టే ఇచ్చి అట్టా మెలికెట్టున్నారా? అవును సార్. మొత్తం నాశనం చేసి పడేశారు సార్. ఏం చేసినా పైసా రాని పరిస్థితి. ఇంకా 10 లక్షలు ఎలా ఇస్తాను సార్? నాకు ప్రమోషన్ ఇప్పించే మంచి మనిషి మీరున్నారు, కానీ మీరు అడిగింది ఇవ్వలేని దుస్థితిలో నేనున్నాను. నాకు జీవితంలో ప్రమోషన్ రాదు సార్, రాదు. అరే బాధపడకు రఘు, మనలాంటి మంచోళ్ళకే దేవుడు పరీక్ష పెడతాడు. ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకుని ఉండాలా. ఎలా సార్? ఇప్పుడు నీ దిగులేంది? ప్రమోషన్ రాదనేగా? అవును సార్. హ, నువ్వు డబ్బు కట్టకుండానే నీకు ప్రమోషన్ వచ్చేలా నేను చేస్తా, సరేనా? సార్, కాకపోతే నేను చెప్పింది నువ్వు చెయ్యాలా. ఈ క్షణం నుంచి మీరే నా దేవుడు సార్. మీరేం చెప్తే అది చేస్తాను సార్. చెప్పండి సార్. చెప్తా. అది పులిలా మాటేద్దాం, అదును చూసి పంజా విసురుదాం. జింకలా దొరికిపోతారు, ఓకేనా? డీల్. ఇక పరీక్షకు కానీ ఇంటర్వ్యూకి కానీ వెళ్ళననే మాట ఇవ్వు. మీరు చెప్తే తప్ప నాకు ఇంకా ధ్యాసే రాదు. అక్షర, రేపే ఇంటర్వ్యూ. ఇక్కడేం చేస్తున్నావు? ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? చెప్పాను కదా అక్షర, రేపే ఇంటర్వ్యూ. మీ అమ్మగారి ఆశ, మీ ఆశయం, నా కోరిక తీరడానికి రేపే పునాది. తెలిసి ఎలా వెళ్ళమంటున్నారండి? ఎలా వెళ్ళగలను? అక్షర, ఇచ్చిన మాటకు కట్టుబడాలి అనుకోవడం కరెక్టే కావచ్చు, కానీ నువ్వు కలెక్టర్ కావాలనుకుంటుంది ప్రజల మంచి కోరే. మాట తప్పడం తప్పు కాదు. లేదండి, అది తప్పు. అందుకే మీ అమ్మగారు పదే పదే గుర్తు చేస్తున్నారు. మోసం చేయకూడదండి. ఈ అవకాశం మళ్ళీ వస్తుందా? వదులుకున్నామే అని బాధపడినప్పుడు ఈ అవకాశం మళ్ళీ వస్తుందా? చెప్పక్షరా. నేనేం చెప్పలేనండి. నేను చెప్పేది విను అక్షర. మనం పోరాడుతూనే ఉన్నాం, కానీ విధి మనతో ఆడుకుంటూనే ఉంది. నాకేం తెలుసు? అమ్మ చెప్పిన ప్రకారం వారంలో అపర్ణని మార్చగలము అనుకున్నాను. తనే నిన్ను ఇంటర్వ్యూకి పంపిస్తుంది అనుకున్నాను. విడాకులకు ముడిపడింది. దానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం కదా. ఫలితము కనిపిస్తుంది. వెళ్ళొచ్చు కదా. అర్థమవుతుంది అక్షర, నీ బాధ అర్థమవుతుంది. నా బాధ కూడా అదే. నువ్వే చెప్పలేకపోతున్నావు, నేను దాచుకోలేకపోతున్నాను. ఈ క్షణం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు అక్షర. కనబడుతుంది, కనుమరుగు కాకూడదని నా తపన. సరే, నువ్వు నాకేం సమాధానం చెప్పనక్కర్లేదు. అను చాలు, నేను చూసుకుంటాను. నేను వెళ్ళలేనండి.
మీకేంటి, మీరు వెళ్ళిపోతారు. నేను రావాలంటే పద్మవ్యూహం నుంచి తప్పించుకుని రావాలి. బయలుదేరుతున్నానులే, బాయ్. ఈ నెల ట్రైనింగ్ ఏమో గాని చుక్కలు కనబడుతున్నాయి. బయట ఎవరెవరున్నారో. ఇక్కడే ఉన్నారుగా. ఏదో పెద్ద చిట్టానే చూస్తున్నారు. అప్పుడే అవ్వదు, గంటలో క్లాస్ అయిపోతుంది. వచ్చేస్తా. గదిలోనే ఉందమ్మా. పిలవండి, తను ఉండాలి కదా. ఆ పడుకుంది అత్తయ్య గారు. భోజనం చేయకుండా అప్పుడే పడుకోవడం ఏంటి? ఒంట్లో బాగాలేదమ్మా? ఆ, ఆ, అవునా? ఆంటీ కొంచెం తలనొప్పిగా ఉందంటేను టాబ్లెట్ ఇచ్చాను, వేసుకుని పడుకుంది అత్తయ్య గారు. ఎప్పుడు దినా? ఇందాక చూసినప్పుడు బానే ఉంది. ఏంటి, నీకు కూడా తెలీదా? తలనొప్పి రావడానికి ఎంత లోపమ్మా? ఈ మధ్యన మాయదార రోగాలు అలానే వస్తున్నాయరా. జ్వరం కూడా ఉందేమో చూడండి. ఆ, అలాగే అత్తయ్య గారు. వద్దన్న పనే చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంట? అక్షర, ఏంటో దినా, అపర్ణ లేదా? ఏదో అయిందని నీ కంగారు చూసే అనుకున్నాను. నాకు తెలియదు కదా దినా. ఇప్పుడు సంజయ్షి కాదు కావాల్సింది, అపర్ణ రావాలి. అసలు అపర్ణ ఎక్కడికి వెళ్ళింది? ఇంకెక్కడికండి, ట్రైనింగ్కి. గోడ దూకి వెళ్ళడం చూశానండి. దాన్ని పిలిస్తే అత్తయ్య గారికి తెలుస్తుందని వెళ్ళి 4 చివాట్లు పెట్టి తీసుకొద్దామని అనుకున్నాను. అత్తయ్య గారు ఆపేశారు. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. సైలెంట్ లో పెట్టుకున్నట్టుంది. అమ్మకు తెలిస్తే అసలు ఊరుకోదు అక్షర. వదిన దిండ్లు పెట్టింది కదన్నయ్య, మేనేజ్ చేద్దాం. అయినా అమ్మ గదిలోకి రాదులే. వెళ్ళిన వాళ్ళు రారేంటి? జ్వరం ఉందా? లేదమ్మా. తలనొప్పి తగ్గిందంట. అపర్ణ, అపర్ణ, అపర్ణ. అత్తయ్య గారు, గాలి తగలకుండా మొత్తం ముసుగేసుకుందేంటి? చెమట పడితే మంచిదని నేనే చెప్పాను అత్తయ్య గారు. అపర్ణ, తలనొప్పి తగ్గిందా? టాబ్లెట్స్ మత్తుగా ఉన్నట్టున్నాయి అత్తయ్య గారు. నేను పిలిచినా పలకలేదు. అవునమ్మా, మంచి నిద్రలో ఉంది. పడుకుందిగా, తగ్గిపోతుందిలే. చూస్తూ ఉండండి. అలాగే అత్తయ్య గారు. ప్రస్తుతానికి తప్పించుకున్నాం. అపర్ణ వస్తేనే పూర్తిగా సేఫ్. నేను బాల్కనీలోనే ఉంటాను, మీరు అత్తయ్య గారి దగ్గర ఉండండి. సరే వదిన. రా రాజేష్. బుజ్జమ్మా, రేపు చూసుకోవచ్చు కదా. అయిపోయిందండి. ఆకలిస్తోందా?
తినేసి పడుకోవచ్చుగా. వెడదాం. వెళ్ళి గంట పైనే అవుతుంది, ఇంకా రాలేదు. ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. ఎందుకు చేస్తూనే ఉంది? ఎక్కడున్నావు అప్పు? ఇంట్లోనే చిన్నక్క. నువ్వు వెళ్ళడం నేను చూశాను. అవునా? అయిపోయిందిలే, వచ్చేస్తున్నా. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవే. వచ్చేస్తున్నా అన్నాగా. నీకు తలనొప్పొచ్చి పడుకున్నావని అత్తయ్య గారికి ఏదేదో చెప్తున్నాం. అసలు ఎందుకు ఇదంతా? అందుకేనేమో ఎదుగు బొదుగు లేకుండా ఉన్నారు. అక్షరా, మరి కంప్లైంట్ తీసుకోకుండా ఊరే కామెడీ చేయకూడదు కదా సార్. సరే, డెస్క్ నిండా చాలా కేసులున్నాయి, అవి అయ్యాక చూద్దాంలే. చెప్పానుగా. నేను చెప్పాగా. అమ్మయ్యా, వెళ్ళిపోవచ్చు. సార్, స్టేషన్లోనే ఉన్నాను సార్. ఇప్పుడే వచ్చుండారు సార్. మంగళసూత్రం ఏదో చోరీ అయి ఉండదని చెప్పుండారు సార్. స్పీడప్ చేస్తాను సార్. వాడు ఎవడనేది కనిపెట్టి పట్టుకుంటాను సార్. సరే సార్, ఉంటాను సార్. మీ డిఎస్పీ గారా? ఆయన దాకా ఎల్లుండారే. దరిద్రానికి మా ఏరియాకి ఎస్ఐ నువ్వే కాబట్టి. మీకే కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి వచ్చాం. నువ్వు ఎలాగూ చేయవనే చేయించాం. ఏమంటారు? చూద్దాం లేండి అని అంటారా? ఎందుకంటాను చెప్పండి, కంప్లైంట్ రాసుకుంటాను. ఏ రైటర్, రాయవయ్యా. సార్ చెప్పండి, ఎప్పుడు పోయింది? అది మొన్న. ఏ ఏరియా? పోయిన చోట అడుగుతా ఉండా. చెప్పప్పు. బీసెంట్ రోడ్. కాదు కాదు కాదు, బెంచ్ సర్కిల్ వెనకాల. ముందు రోడ్లో అనుకుంటా. ఈ అనుకోవడాలేంది, కరెక్ట్ గా చెప్పు. కంగారు పడకపో, బాగా గుర్తు చేసుకుని చెప్పు. సెకండ్ స్ట్రీట్. ఎట్టా పోయిండది? ఏం చెప్పాలి? జరిగింది చెప్పడానికి ఎందుకింత ఇబ్బంది పడుతుంది? అపర్ణ, ఎట్టా పోయిండదని అడుగుతా ఉండా. రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే దొంగలు ఎత్తుకెళ్లారండి. అదే, ఎంతమంది ఉండారు? ఒక్కరా ఇద్దరా? సరిగ్గా చూడలేదు. జరిగింది పగలేగా. మరి ఎంతమంది ఉండారో కూడా కనపడలేదా? నువ్వు కంప్లైంట్ రాసుకుంటున్నావా, ఇంట్రాగేషన్ చేస్తున్నావా? సార్, ఎంక్వైరీకి కంప్లైంట్ క్లారిటీగా ఉండాలా, లేకపోతే ఎట్టా పట్టుకుంటాం? డిఎస్పీ గారి చేతే కాల్ చేయించుండారుగా. రిజల్ట్ ఫాస్ట్ గా ఇవ్వద్దు. మీరు బాగా గుర్తు చేసుకొని చెప్పండి. ఒక్కరా ఇద్దరా ముగ్గురా? ఒక్కరే. ఓకే, దేంట్లో వచ్చుండారు? అది అది చెప్పండి. బైకా? బైక్ ఇచ్చిన బావా. ఏందమ్మే, సారు ప్రాంప్టింగ్ ఇస్తే గాని చెప్పలేకపోతుండారు. పోయింది మీదేనా? హలో, ఇంకొకసారి ఫోన్ చేయించాలా? డౌట్ గా చెప్తుంటే ఎందుకు కోపడతారు? సరే, బైక్ అని రాసుకోవయ్యా. నెంబర్ చూసుండారా? లాక్కుని ఫాస్ట్ గా వెళ్ళిపోయారు, చూడలేదు. వెళ్ళిపోయారా? ఒకరే అన్నారు. హరి సార్, మీరిప్పుడు ఎందుకు కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నారు? ఏరియా చెప్పింది, జరిగింది చెప్పింది. తాళి లాక్కున్న కంగారులో ఏం గుర్తు పెట్టుకుంటుంది? ఈ క్వశ్చన్స్ ఆపి కనిపెట్టే పని మొదలు పెట్టండి. సాయంత్రానికి సూత్రాలు మా చేతిలో ఉండేలా చేయండి. ఉండాలి కూడా. అట్టాగే సార్, అదే పనిలోనే ఉంటాం. ఉంటావులే, డిఎస్పీ గారి కాల్ కదా, ఇంటికొచ్చి ఇచ్చేయి. రాక్షరా, పద. ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం?
ఆ ఏరియాలో సీసీ ఫుటేజ్ చూడమని చెప్పు. ఓకే సార్. ఈ హరిని ముందు కూల్ చేయాలి, లేదంటే ఈసారి ఏం జరిగినా నేనేనని చెప్పేస్తాడు. చస్తున్నాను ఒక్కొక్కడిని మేనేజ్ చేయలేక. అప్పు, ఏమైంది అక్షర? అది తెలుసుకోవడానికేనండి. నిజం చెప్పు, దొంగతనమే జరిగిందా? అదేం ప్రశ్న అక్షర? ఇది లోపల చెప్పిన జవాబులు అనుమానంగా ఉన్నాయండి. నాకేం అనిపించలేదే. నాకు అనిపించకూడదంటే అప్పునే చెప్పాలి. చెప్పప్పు, నీ మంగళసూత్రాన్ని దొంగే తీసుకెళ్లాడా? మాట్లాడు. అవును చిన్నక్క. నీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదప్పు, టెన్షనే కనబడుతుంది. ఓకే ఓకే ఓకే, అవసరమైతే మళ్ళీ వస్తా, సహకరించాలి. జీ సాబ్. రామ్ రామ్. తలనొప్పి, ఇక జాలి తలవకూడదు. ఎక్కడ దాచింది? ఆ కబోర్డ్ చూద్దాం. వావ్, వ్యూ బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ టవర్ పెట్టొచ్చు. శృతి, ఇదిగోండి బ్లాంక్ చెక్. టవర్కి ఎంత కావాలో రాసుకోండి. ఏంటి అలా చూస్తున్నావు? కక్కుర్తి మొహందానా. వాడిని పెళ్లి చేసుకుంటే వాడి కోట్లన్నీ నీవేనే. కక్కుర్తి పడకు. నువ్వు చెక్ తీసుకోకపోతేనే నీ మీద గుడ్ ఒపీనియన్ వస్తుంది, లేదు అంటే చీప్ గా ఉంటుంది. కరెక్టేనే అది. శృతి, ఆహా వద్దు సంజయ్ గారు, నాకు అదే కావాలి. అంటే అభిమానానికి వ్యాపారం ముడిపెట్టకూడదు కదా. వద్దండి. ఏం శృతి? వద్దు సంజయ్. షూర్ షూర్. ఓకే. ఎందుకు వెళ్దామా సంజయ్ గారు? ఆర్డర్ ఇంకా రాలేదు. ఆర్డరా? ఎవరివ్వాలి? ఆర్డర్ కాదు, ఆడి కార్ ఇంకా రాలేదు. ఆర్డర్ కాదు, నా ఆడి ఇంకా రాలేదంటున్నాను. కార్ కార్. ఫోన్ వస్తుంది, వెళ్దాం. కాసేపు ఇక్కడే ఉందాం, బాగుంది కదా. సరే, మీ ఇష్టం. హరి దేనికి చేస్తున్నాడు? ఏమడిగినా సంజయ్ ముందు చెప్పలేనే. కట్ చేస్తాను. ఏంది ఇది? ఫోన్ కట్ చేసింది ఏంది? ఏమండి, మళ్ళీ కట్ చేసింది ఏంది? అప్పు బండారం బయటపడినదిగా, బుజ్జమ్మ కాన్నే బయట పెడతా, వాళ్ళ పరువు తీస్తా. అక్క చెల్లెలు ఇద్దరిది. జనే, బుజ్జమ్మ ఇంటికి పోని. కట్ చేశారే? మాట్లాడకపోయారా? అది లోన్ తీసుకోమని ఒకటే చేస్తున్నారు సంజయ్ గారు, నాకెందుకు? యా చెక్కే తీసుకుని వారు లోన్ తీసుకుంటారా? రామారావు, టాస్క్ అయిపోయింది. అర్జెంట్ కాల్ వచ్చిందని వచ్చేసి పదండి. యా, సంజయ్ స్పీకింగ్. వాట్? ఓకే, ఐఎమ్ కమింగ్.
డ్రైవర్ అర్జెంట్గా రా, వెరీ అర్జెంట్. సారీ శృతి, అర్జెంట్, చాలా అర్జెంట్, వెరీ వెరీ అర్జెంట్. ఓకే బాయ్. అది ఏంటంత అర్జెంట్? బిగ్ షాట్ అంతే, ఏ నిమిషం ఏం అర్జెంట్ వస్తుందో చెప్పలేం. ఇప్పటి వరకైతే వచ్చారుగా, అదే చాలు. ఆ దేవుడే కలుపుతున్నాడు. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, ఇంటికి వెళ్ళిపో. ఆ? బాగా చేశానని చెప్పరా? ఎలా చెప్తాం? ఆ? అదేంటి భయ్యా, మన కెమెరాలు ఉంటాయి కదా, రన్ అవ్వలేదా? ఎలా చెప్తామంటున్నారు? ఆయన అనేది నీకు అర్థం కాలేదు రామారావు. అంత గొప్ప నటనకు వంకేం పెడతామని ఎలా చెప్తాము అంటున్నారు. ఓ అదా, బాగా చేసావు, వెళ్ళు. సంజయ్ గారు, ఆ, యా యా చెప్పండి శృతి. ఆ, ఫోన్ చేశారు దేనికి? ఆ, రేపు పార్టీ ఉంది, మీరు కూడా వస్తారేమోనని. అవునా, రేపు పార్టీ సీన్ ఉందని డైరెక్టర్ గారు చెప్పలేదే. మీరు వస్తే సంతోషిస్తాను. మీరు కూడా కొంచెం రిలాక్స్ అయినట్టుంటుంది. ఆర్టిస్ట్ చెప్తే వినకూడదు, డైరెక్టర్ గారిని అడగాలి. సంజయ్ గారు వస్తారా? హలో హలో, కట్ చేశారా లేక సిగ్నల్స్ లేవా? బా, సిగ్నల్సే లేనట్టున్నాయే. రామారావు అండి. ఏం డౌట్ వచ్చిందో నువ్వు మాట్లాడు, నా బుర్ర తింటాడు. ఏం మాట్లాడతారో మీరు వినండి. చెప్పు రామారావు. ఆ, డైరెక్టర్ గారు, రేపు పార్టీ సీన్ ఏమైనా పెట్టారా? లేదే. హాహా, అనుకున్నా. ఏమైంది? ఆ, శృతి ఫోన్ చేసి రేపు పార్టీ ఉంది వస్తారని అడుగుతుంది. ఆ, అవునా? ఆ, కట్ చేసి మీకు చేశా. సెకండ్ లీడ్ లో ఉండాలి, లీడ్ తీసుకోవడం ఏంటి? సర్లే రామారావు, మళ్ళీ చేస్తాను. చేస్తూనే ఉంది డైరెక్టర్ గారు, రానని చెప్పేస్తాను. ఆ, రమ్మనే చెప్పు. ఆ, డైరెక్టర్ గారు, రేపు పార్టీ మనం పెడదాం, మా ఇంటికి తీసుకురా. ఆ, రియల్ క్యారెక్టర్లు ఉంటాయి కదా డైరెక్టర్ గారు. అప్పుడే కదా మన రియాలిటీ షో ఇంకా రియల్ గా ఉంటుంది. ఆ, సూపర్ డైరెక్టర్ గారు, కోసేసుకోవడానికి బాగుంటుంది. చేస్తూనే ఉంది, చెప్తా. రామారావు, ప్లేస్ చెప్పకు, తెలిసిన వాళ్ళ బర్త్డే పార్టీ ఉందని చెప్పు. వచ్చాక ఏం చేయాలో మేం చెప్తాం. ఓహో, ఈ సీన్ కంటెంట్ శృతికి కూడా చెప్పరన్నమాట. ఇది సస్పెన్స్ టాస్క్. ఓకే డైరెక్టర్ గారు, పండించేస్తా. రేపు శృతితో వస్తా, ఉంటా. ఏంటక్షర, ఇంటికి రమ్మంటున్నావు? తెలుసుకోవడం కోసమేనండి. అదొస్తే ఖచ్చితంగా అత్తయ్య పిచ్చి తిట్లు తిడతారు. సంజయ్ ని నమ్మింది అంటే దాని గుట్టు బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. అర్థమైంది. జాగ్రత్త పడింది అంటే మన ట్రాప్ లో పడ్డట్టే, అంతేగా? ఎస్. నీ బుర్రే బుర్రక్షర. తెలుసుకుందాం, ఆ తర్వాత ఫాస్ట్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఎస్. శృతి, ఇలా దొరికిపోతున్నావంటే? ఏంటి సంజయ్ గారు, నేను చేస్తూనే ఉన్నాను, ఎంగేజ్ వస్తుంది. నేను నీకు చేస్తున్నాను శృతి, అందుకే వచ్చుంటుంది. మీరు నాకు చేస్తున్నారా? ఓకే ఓకే ఓకే, చెప్పండి, వస్తారా? రావడానికి నాకేం అభ్యంతరం లేదు, బట్ రేపు తెలిసిన వాళ్ళ బర్త్డే ఫంక్షన్ ఉంది, వస్తానని మాటిచ్చాను. అయితే నాతో రారు కదా? నువ్వే నాతో రావచ్చుగా, కలిసి వెళ్ళొచ్చు, రెండు కలిసి వస్తాయి. వాళ్ళెవరో నాకు తెలియదు కదండి. నేను తెలుసు కదా, ప్లీజ్. అయ్యో, మీరు అంతగా అడగాల. వస్తాను, వచ్చి తీసుకువెళ్తాను. బాయ్. బాయ్ అండి. ఏదైతేనే వెళ్తున్నాను. రా, నీకు సీన్ చెప్పకుండా నాకే చెప్పారంటే డైరెక్టర్ గారికి నా మీద హోప్ ఎక్కువ ఉన్నట్టుంది. కాపాడుకుంటా, రా.
డామినేట్ చేసి పారేస్తా. ఆ! అరవిందా, పురందరే ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయి. సరేమ్మా. అమ్మా రండి రండి రండి, మీ గురించే అనుకుంటున్నాను. చిట్టి తల్లి, హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే టు యూ చిట్టి తల్లి. అప్పుడే సంవత్సరం వచ్చేసింది. బాగున్నారా చెల్లెమ్మా? అన్నయ్య బాగున్నానన్నయ్య. మీ ఆవిడ చేసిన దానికి కక్కలేక మింగలేక ఉన్నావులే. వచ్చినందుకు సంతోషం పిన్ని. రాకపోతే ఆస్తలా రాసిందని రాలేదంటారని తగలడ్డాలే. మంచివాళ్ళు మంచివాళ్లతో సావాసం చేయాలి, ముంచే వాళ్లతో కాదు. తనలా కనిపించట్లేదండి. దాని చరిత్ర ఒక పేజీయే చెప్పాలి. కాదని చెప్పమనండి, పేజీలన్నీ చదువుతాను. బాబోయ్, ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయాను. వస్తే నా ఆత్మ అంతా నీ వల్లేనే. చూడండి, నోరెత్తుతుందేమో. ఇదో మాయలేడి, పెద్ద కేడి. నమ్మించి తడిగుడ్డతో గొంతులకొస్తుంది. కోసేదాకా పీక తిరుగుతుందని మనకే తెలీదు. బాగా చెప్పారన్నయ్య. నెత్తురు చుక్క చిందించకుండా చంపి పడేస్తుంది. మిమ్మల్ని ఏదో చేయడానికి ఫ్రెండ్ అనే ముసుగులో మీ పంచన చేరిందో. వెరీ డేంజర్ మ్యాన్. నేనేం చేశానని నన్నందరూ ఇలా ఆడిపోసుకుంటున్నారు? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్, అంతే. అయిపోయింది, ఇంకేం మాట్లాడొద్దు. మా ఇంటికొచ్చి మమ్మల్ని మాట్లాడొద్దు అంటావేంటి? ఆ మాట అనడానికి నువ్వెవరు? ఆ, నేనేమి కాననే చెప్తున్నాను. కానన్న దానివి విడాకుల గురించి చెప్తాడా దేవుడా? ఎందుకు ఏడిపిస్తున్నావు? పెళ్లి చేసుకుందామని మా ఊరొచ్చారు అంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఈ మేఘవన్నె పులిని వెంటేసుకుని తిరక్కండి. ఏ అరవింద, నువ్వన్నా ఆ దెయ్యం గురించి చెప్పద్దు. ఇప్పుడే చూసానమ్మా. అవునత్త గారు, మేము ఇప్పుడే చూసాం. అబ్బా, రియల్ క్యారెక్టర్స్ తో కూడా సీన్ భలే పండించేస్తున్నారు డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్. ఏంటి బాబు, సెల్యూట్ చేస్తున్నావేంటి? ఆ? వాళ్ళ ఫారెన్ లో ఈరోజు జెండా వందనమేమో గుర్తొచ్చుంటుంది. ఆహా, భలే చెప్పారు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మర్చిపోతానని వందే మాత్రం ఫారెన్ తల్లి అని సెల్యూట్ చేశాను, అంతే. అమ్మో, ఏదో ఒకట్లే, డైవర్ట్ అయింది. ఎక్కడాగాను? అర్థమైందిలేండి బుజ్జమ్మ గారు. పిలిచిన వారిని పంపించడం సంస్కారం కాదు కదా. ఫంక్షన్ అవగానే తీసుకెళ్లిపోతాను. అబ్బా, ఎంత సంస్కారం. అలాగే బాబు, ఫంక్షన్ అయ్యాకే తీసుకెళ్ళి. సరే, నువ్వు మాత్రం నా ముందు తిరక్కే. బయటికి పో. రాజేష్, కేక్ తీసుకునిరా. అలాగే అమ్మా. నేనేం చేయలేదు సంజయ్ గారు. కొందరిని చూస్తే కొట్టబుద్దవుతుంది, కొందరిని చూస్తే పెట్టబుద్దవుతుంది అంటారు కదా. వీళ్ళకి నా తప్పేమీ లేకపోయినా కొట్టబుద్దే అవుతుంది. వీళ్ళ ముందు ఒక్కసారి నేను దోమను చంపాను, అంతే. దానికి నన్ను కిల్లర్ని చేసేశారు. ఇంకేం చెప్తాను? నాకేం చెప్పద్దు. నీ కళ్ళు అబద్ధం చెప్పట్లేదని నాకు అర్థమవుతుంది. ఎందుకో మిమ్మల్నే నమ్మాలనిపిస్తుంది.
నమ్ముతా. తెచ్చి మిమ్మల్ని పిచ్చ తిట్లు తిట్టించినందుకు ఐమ్ సారీ. అయ్యో ఊరుకోండి. మీ సారీ హ? బాగుంది. హలో, ఒకసారి బయటికి రా. రానన్నావుగా. ఇప్పుడే లోపలికి రావట్లేదురే. పాప బర్త్డేకి గిఫ్ట్గా చదివించు. ఇదిగో. చదివించడానికి ఇంత డబ్బా? మనకే లేక ఏడుస్తుంటే దానికెందుకండి? నీకేమైనా మతిపోయిందా? వస్తే పిచ్చిదానా, ఇవి ఒరిజినల్ కావు, దొంగ నోట్లు. షాక్ అవ్వాల్సింది వాళ్ళు. సైలెంట్ గా బుజ్జమ్మ కుటుంబానికి చేరేలా చూడు. వీళ్ళు అరెస్ట్ అవుతారు, నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది అని ఎవరు చెప్పారు? నాకెవరో చెప్పారులే, అదంతా నీకెందుకు? చెప్పింది చెయ్యి. ఓ చెయ్యాలి. వెళ్ళు, ఎవరికి అనుమానం రాకూడదు. జమ్మగారు, ఆ అమ్మాయి కూతురుకే ఇంత గ్రాండ్ గా చేశారు. ఇక అరవింద్కి పిల్లలు పుడితే ఎంత గ్రాండ్ గా చేస్తారో కదా. పురందరి పాప కూడా నడిచేస్తుంది. వీళ్ళకి కూడా త్వరగా పుడితే బాగుంటుంది. మాకు పిల్లలు తొందరగానే పుడతారండి. అన్ని ఫంక్షన్స్ లకి మిమ్మల్ని ఫస్ట్ గా పిలుస్తాం. ఎంత నమ్మకంగా చెప్తున్నారంటే పుడతారన్నమాట. ఎలాగైతేనే రాకుండా డుమ్మా కొట్టావు కదా. కారణాలైతే చెప్తావు. ఇప్పుడే అయింది. ఏంటి వినిపించట్లేదా? ఒక నిమిషం. ఖుషి, ఇక్కడ కూర్చో. కూర్చోమ్మా. చెప్పు. ఏం చేస్తున్నావు? వీసా పేపర్ మొత్తం పాడు చేసి పెట్టా. నిన్న అసలు ఎవరిక్కడికి తెచ్చింది? ఏడవకు, కొట్టేస్తాను చెప్తున్నాను. ఆపే. మాట్లాడితేనే నాకు మండుద్ది. నాకు మండేనండి అరిచాను. నీకు మాత్రమే కోపాలొస్తాయా? ఏం మాకు రావా? నార్మల్. పుట్టినరోజు పిల్లని ఏడిపించింది కాకుండా నోరు లేస్తోంది. నాలుక చీరేస్తాను. బుజ్జమ్మ, ఏదో ఆవేశంలో చేసింది. నువ్వు కూడా ఏంటి వదిలే. సమాధానాన్ని బట్టే ఆవేశం ఉంటుందండి. పసిపిల్లలకి ఏం తెలుసని అంటుంది. ఆ మాత్రం బుద్ధుండక్కర్లేదా? అప్పు, అత్తయ్య గారికి సారీ చెప్పు. నేనెందుకు చెప్పాలి? నేనే తప్పు చేశానని ఏ అత్తయ్య గారికి ఇంపార్టెంట్ వస్తువులు పాడు చేస్తే ఊరుకుంటారా? ఒక్కొక్కళ్ళకి ఒక్కో న్యాయం చెప్పకూడదు. నేనేం అన్యాయంగా చెప్పడం చూసావని బాగుతున్నా. నోరు అదుపులో పెట్టుకో. బుజ్జమ్మ, ఇప్పటి వరకు పుట్టినరోజు వేడుకను సంతోషంగా జరుపుకున్నాం. ఇప్పుడు ఈ గొడవలు ఎందుకు?
మాట తోలుతుంది ఎవరు? గొడవ పెంచుతుంది ఎవరు? నేనైతే కాదు. ఆ, నేనా? అయితే నేనా? బుజ్జమ్మా నువ్వు ఆగు. అపర్ణ నువ్వు వెళ్ళమ్మా. నేనేం చేశానండి? నష్టపోయింది నేను. ఏం నష్టపోయావు? చూపించాగా. అంటే నీకిక్కడ ఉండే ఉద్దేశం లేదు అన్నమాట. అదేం లేదు అత్తయ్య గారు. వెనకేసుకొని రాకు. బుజ్జమ్మా నువ్వు కూడా ఏంటి చిన్నపిల్లలతో సరిసమానంగా వెళ్తావు? పెద్దదానివి, ఊరుకో. నాకు కాదండి, పెద్దవాళ్లతో ఎలా నడుచుకోవాలో ఈవిడికి చెప్పండి. వినే వాళ్ళకైతే చెప్తారు వదినా, ఇలా మొండిగట్టంగా ఉండే వాళ్ళకి ఎవరు చెప్తారు? అత్తయ్య ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారు? మీరు ఆగండి. నా మనోరాల్ని కొట్టేదాకా వస్తే నన్ను ఒకళ్ళని అడగాలా? అందుకుంటాను, ఊరుకోను. వయసుకు తగ్గ మాటలు మాట్లాడుతుందా ఇది? పెద్దంతరం చిన్నంతరమే లేదు. చెంప పగలగొట్టకుండా నన్ను ఆపుతారేంటోదినా? మీరు మాట్లాడకండి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? మర్యాదే లేదు. ఇదేనా మీ అమ్మ పెంచిన పెంపకం? మాట్లాడితే పెంపకం దాకా వెళ్ళకండి చెప్తున్నా. ఏం చేస్తావే? ఏం చేస్తావు? హరి ఇక్కడికెందుకు వచ్చాడు? రండి. వాడికేం పని ఇక్కడ? రండి సార్. ఆ దొంగ నోట్లు చూపించు. ఇవే సార్. ఇవి ఇచ్చిన వాళ్ళని పిలవండి. అలాగే సార్. బాగా బుక్ అయ్యే అక్షరా. ఈ మచ్చ నీ కలెక్టర్ కొలువుకి అడ్డుపడుతుంది కన్ఫర్మ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒకసారి రిసెప్షన్ దగ్గరికి వస్తారా? దేనికి? చిన్న డౌట్ ఉంది, వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైందండి? నీ మీద కేసు బుక్ అయి ఉండాది అక్షర గారు. ఏంటి వాగుతున్నావు? ఓ, సతి పక్కన పతి లేడా అని అనుకుంటుండా. వచ్చారా? హరి సిచ్యువేషన్ తెలియక వచ్చి కెలుక్కుంటున్నావు. నేనున్న పరిస్థితికి నిన్నేం చేస్తానో కూడా నాకు తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. మిమ్మల్ని కిలుక్కోవడానికి రాలా. దొంగ నోట్లిచ్చి మోసం చేశారని మీ ఆవిడ గారి మీద కంప్లైంట్ వస్తేనే అరెస్ట్ చేయడానికి వచ్చుండా. న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని కాపాడడానికే వచ్చుండా. నీ నీతి గురించి చెప్పక్కులే కాని మీరు చెప్పండి, దొంగ నోట్లేంటి? మీరే కదా మేడం ఇచ్చారు. మీరు ఇతనితో చేతులు కలిపారా? తర్వాత మీ హాస్పిటల్ కి చెడ్డ పేరు వస్తుంది, చూసుకోండి. మాకేం అవసరం అండి? మీరిచ్చిన డబ్బు మేమేం చేయలేదనడానికి సీసీ కవరేజ్ సాక్ష్యంగా ఉంది. కావాలంటే చూడండి. మీరే చూడండి మేడం.
చూశారుగా, మీరిచ్చిన డబ్బు ఇక్కడే ఉంది. సార్ వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని తీసుకొచ్చాం. ఇలా అంటారనే మేడం కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడేమంటారు? మీరే దొంగ నోట్లు ఇచ్చుండారనే విజువల్స్ తో సహా తేలుండాలి. కానిస్టేబుల్స్, బేడీలు వెయ్యండి, తీసుకుపోదాం స్టేషన్ కి. ఆగు హరే, ఇందులో ఏదో మోసం ఉంది. అవునండి, ఎన్నో రోజుల నుంచి దొంగ నోట్లు చెలామణి చేసి ప్రజలను మోసం చేస్తున్నారు కదా. ఈ నాలకు దొరికింది. హరి, జాగ్రత్తగా మాట్లాడు. చేసిన పనికి నేనింకా మాట్లాడుతూ ఉండా. సంతోషించండి. ఇట్లాంటి కోడలు బెజవాడ బుజ్జమ్మ కోడలు మీ ఆవిడని చెప్పుకోవడానికి సిగ్గుండాలా? ఏమో, ఎవరికి తెలుసు? అచ్చు మిషన్ పెట్టించిందే మీ ఆవిడేమో. హరి, సరే, డిస్కషన్ ఎందుకు? కానిస్టేబుల్స్, పోలీస్ స్టేషన్ తీసుకురండి. ఆగండి. ఏంటండి ఈ లొల్లి? ఆధారం చూసినా కూడా ఎందుకు ఆపుతుండారు? ఆ డబ్బుకి అక్షరకి ఏ సంబంధం లేదు. తనకు ఆ డబ్బిచ్చింది నేను. ఎల్లు, ఆయన ఫంక్షన్ కి పోతా ఉన్నాడు. వదినా, అక్షర, వదినా, నాన్నకి ఎలా ఉంది? మావయ్య గారు బాగున్నారు వదినా. ఇంటికి కూడా తీసుకెళ్ళాం. వదినా, భోజనం చేయండి. వద్దక్షర, ఆకలికి బాధ అవసరం లేదు వదినా. ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. తినండి. వద్దక్షర, ఏడవకండి వదినా. పాప పుట్టినరోజు నాడే ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ ధైర్యంగా ఉండు. వదినా, ఇంతకీ ఆ డబ్బు మీకెవరిచ్చారు? వదినా. అయ్యో, ఎందుకు వదినా? మా సంతోషం కోసం. రాజీ, ఎలా వదినా? పాపం, తనకి ఏం తెలుసుండదు. అది తర్వాత సంగతి వదినా.
అసలు డబ్బులే లేని వాళ్ళకి అంత డబ్బు పాపకి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఎలా వచ్చిందన్నది అసలు విషయం. ఎప్పుడిచ్చింది? కేక్ కటింగ్ అయ్యాకే ఇచ్చింది అక్షర. సంథింగ్ ఈస్ రాంగ్. అక్షర ఇంటికొచ్చినప్పుడు తన దగ్గర ఆ దొంగ నోట్లు లేవదినా. ఫంక్షన్ జరుగుతున్నప్పుడే ఎవరు రాజీకి కావాలని ఇచ్చారు. వామ్మో, ఇది పెద్ద ముద్రే కనిపెట్టేసినదిగా. కానీ ఎవరన్నది తెలియదు కదా. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మొత్తం తెలుస్తుంది. నేనిప్పుడే వెళ్ళి చూస్తాను వదినా. ఎవిడెన్స్ తో సహా పట్టుకొని మిమ్మల్ని విడిపిస్తాము. పాప కూడా వాళ్ళ దగ్గరే ఉంది అక్షర. నాకెందుకో భయంగా ఉంది. పాపని ఇంటికి తీసుకెళ్తాను వదినా, మీరేం భయపడకండి. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. ధైర్యంగా ఉండండి. ధర్మమే గెలుస్తుంది. గెలిపిస్తాను. సరే, మా నోటితోనే వినాలనుకుంటున్నారు కదా, చెప్తాం. మీ అల్లుడు గారు మీ అమ్మాయికిచ్చిన దొంగ నోట్ల వల్ల మా వదిన అరెస్ట్ అయింది. ఏంటి? పురందరి అరెస్ట్ అయిందా? నిజంగా మాకు తెలీదు. తెలియదనే మాట 100 సార్లు అంటే నమ్మేస్తామనుకుంటున్నారా? ఇదే వద్దనేది. మాకు తెలుసు అని మీరు అనుకోవడానికి సాక్ష్యం ఏంటి? మా అల్లుడే దొంగ నోట్లు ఇచ్చాడనడానికి రుజువేంటి? అసలు ప్రూఫ్ ఏంటి? ఊరికే అంటే ఇక్కడెవరు పడరు. కాస్తుండండి పిన్ని, చూశాక మాట్లాడుదురు గాని. ఏం చూపిస్తారు? ఉండమని చెప్తుందిగా, ఆగండి. ఇప్పుడు చెప్పండి, సాక్ష్యం ఉందా? రుజువులు చూసారా? ప్రూఫ్ కనబడిందా? ఇది మరీ బాగుంది. అందులో ఏముంది? డబ్బే కదా ఇచ్చింది. అవి దొంగ నోట్లని మీరెలా చెప్తారు? దొంగ బుద్ధితో వచ్చాడు కాబట్టి బయట నుంచి బయటికి వెళ్ళాడు. చేస్తుంది తప్పు కాబట్టి మీ అమ్మాయికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ వెళ్ళింది. అలా ఎలా అంటావు? మీ అల్లుడి గురించి బాగా తెలుసు కాబట్టి. అక్షర, నిందలేస్తున్నావు. నిజమని నిరూపిస్తున్నాను పిన్ని. ఇదే నిజం. ఒక లిమిట్ వరకే, దాటితే ఊరుకోను. నా వాళ్ళని ఇబ్బంది పెడితే సహించండి. మీరెంత తప్పించాలని చూసినా వదిలిపెట్టం. ఏం మాట్లాడుతున్నావు అక్షర? వాళ్ళేదో పిల్లకి గిఫ్ట్ ఇస్తే అవి దొంగ నోట్లు అంటావేంటి? డబ్బు కోసం పక్కదారులు పట్టే మీ అల్లుడికి అంత డబ్బు గిఫ్ట్ గా ఇవ్వడానికి ఎలా వచ్చిందంటారు పిన్ని? అడ్డదారిలో మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేశాడనే కదా. అన్యాయంగా మా వదిన బలైపోయింది. చెయ్యి, మీ ఆయన ఎక్కడున్నాడో అడుగు. ఫోన్ చెయ్యి. ఇంకేం చెప్తాను? మీ ఆయనతోనే చెప్పిస్తాం, చేయండి. పని చేయట్లేదు. అదే నంబరా? ఇదేనండి. నిజం. ఒట్టు.
తప్పించుకోలేడు. పాతాళంలో దాక్కున్నా పట్టుకుంటా. అత్త, మా అక్క బయటికి, మీ అల్లుడు లోపలికి వెళ్ళడం ఖాయం. పిన్ని, ఇక క్షమించే ప్రసక్తే లేదు. పాపెందుకు? పురంధరి జైల్లో ఉందంటున్నావు కదా. పాపతోనే మొదలు పెట్టారు కదా, ఎలా నమ్ముతాం? వదిలేయం. రండి. పాప, ఖుషి, ఇదెక్కడ చావంట? దొరికాడు, మీ ఆయన చచ్చాడే. దొరకకూడదని చెప్తానమ్మా. ఇంకో నెంబర్ ఉందా? ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఏమండి, ఏంటి రాజీ? మీరనే అక్షరకి తెలిసిపోయిందండి. అవునా? నువ్వేనా చెప్పింది? నేనెందుకు చెప్తానండి? సీసీ ఫుటేజ్ చూపించారు. మీరిచ్చిన దొంగ నోట్ల వల్ల పురంధరిని అరెస్ట్ చేశారంట. మిమ్మల్ని ఎలాగైనా పట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లారు. అయినా ఇవేం పల్లల్లుడు, నీ వల్ల మేం నలిగిపోతున్నాం. ఆవిడ్ని వాగుద్దని చెప్పు. రేపు నేను వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నాను. నన్ను పట్టుకోవడం అసాధ్యం. పాత నెంబర్ వాడకండి. అక్షర చూసి స్కానింగ్ చేసేసింది. సర్లే, మీరేం భయపడకండి. నేను దొరకను. ఉంటా. దొరకడంట్లే అమ్మా. అసలు చేయటం ఎందుకంటమ్మా? చిచి, నాకు పిచ్చి లేస్తుంది. ఇప్పుడు ఈ అక్షరం ఏం చేస్తుందో ఏంటో. చెప్పవా? సరే, నేనే వెళ్ళి చెప్తాను. నేనే చెప్తానత్తయ్య. చెప్తారని వెళ్లరే అపర్ణమ్మా. పంకజం, ప్రసాదాలకు ఆవుపాలు చెప్పాను, వెళ్ళి తీసుకురా. తర్వాత వెళ్తాను రాజేష్ బాబు. ఇప్పుడు వెళ్ళమంటుంటే తర్వాత వెళతాను అంటావేంటి? నీకిప్పుడు పనే ఉంది, వెళ్ళు. అట్టాగేనమ్మా. ఇరికిద్దామంటే నన్ను పంపిస్తున్నారంటే త్వరగా వచ్చేసి పట్టిస్తా. ఏమండి, చిన్నక్కని తీసుకొస్తాను. వచ్చాక మనం లోపల పువ్వులు కడదాం. సరే అప్పు. నాన్న దగ్గర ఉండమ్మా. పంతులు గారు వచ్చాక పిలుస్తాను. అమ్మయ్యా, థ్యాంక్ యూ రాజేష్ గారు. పంకజాన్ని బాగా పంపించారు. లేదని వినందా, క్యాజువల్ గా అందా? ఏమో, నిన్ను ఫాలో ఈ వీడియో తీసిందని ఉదయం చెప్పిన దగ్గర నుండి డౌట్ గా ఉంది. అత్తయ్య గారి దగ్గర మంచి పేరు కోసం చేసిందేమోనండి, చెప్పలేం. ఇప్పుడు ముగ్గు పరిస్థితి ఏంటప్పు? అమ్మ మళ్ళీ వస్తుందేమో. ఈ లోపు నేనే వేసిస్తానండి. నువ్వా? డోంట్ వరీ అండి. చిన్నక్క వేసిన ముగ్గు ఒకటి ఐడియా ఉంది, జిరాక్స్ దించేస్తా. ఎలానో చెప్పప్పు, నేను వేస్తాను. పర్లేదండి, నేను చెప్పి మీరు వేస్తే లేట్ అయిపోతుంది. పోనీ రంగులను అద్దుతాను. సరే, ఇదిగోండి. ఏమిటి? ఇప్పుడు ఎలా అక్షర? ఎక్కడ కనిపించట్లేదు. వాణ్ణి తీసుకెళ్తేనేనండి పొద్దున్ని కాపాడగలం. ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటాడు, వెతుకుదాం పదండి. పద.
అమ్మ ఈయన పురందరేని అడుగుతున్నారు, ఇంకా రాలేదేంటి? నమస్తే బుజ్జమ్మ గారు. నమస్తే బుజ్జమ్మ గారు. రండి రండి. వాకిట్లో వేసిన ఈ ముగ్గే మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుందన్న కళ తీసుకొచ్చింది బుజ్జమ్మ గారు. ఈ ముగ్గులోనే లక్ష్మీదేవి కనిపిస్తుందమ్మా. అక్షర వేసిందండి. తను వేస్తేనే ఈ రూపం వస్తుంది. బాగున్నావమ్మా? బాగున్నామండి. మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పుడే వస్తున్నామమ్మా. ముగ్గు వదినే వేసింది, అపర్ణ వేయలేదు. అబ్బా, కంగారులో లేని డౌట్ తెప్పించారే. నువ్వు చెప్పేదేంటి? ముగ్గు అక్షర వేయలేదా? వదినే అమ్మా. మరి అడక్కపోయినా అపర్ణ వేసిందని చెప్తున్నావేంటి బాబు? ఏంటి రాజేష్? మీరు అపర్ణ వేసిందని చెప్పినట్టు వినిపిస్తేను కాదని చెప్తున్నానమ్మా. నేను అక్షర వేసిందనే చెప్పాను. నీకే సరిగ్గా వినిపించడం లేదు. అది కాదు బుజ్జమ్మ గారు, ఒక్కోసారి ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు. అవునండి. సరే సరే, లోపలికి రండి.